జగన్ గవర్నమెంట్ చాలా అద్భుతంగా ఉందని చాలా మంది చెప్పుకున్నారు కదా, సోషల్ మీడియాలో చెప్పుకున్నారు. ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా అయిందా? బటన్ నొక్కి డబ్బులు వేస్తే అయిపోయిందా ఏంటి? ఉద్యోగాలు కావాలా, కంపెనీలు రావాలా, డెవలప్మెంట్ చేయాలా, అలాంటి ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చారు కదా, 30 రోజులు బాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాబు గారి పరిపాలన బాగుంది కాబట్టి ఫస్ట్ పింఛనే 7,000 ఇచ్చారు బాబు గారు చెప్పిన మాట ప్రకారంగా. ఏంటి జగన్ గారు ఈ సంవత్సరం ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి కాన్స్టిట్యూషన్ తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో ఉంటాను, ప్రతి గడపలో ఉంటాను, తిరుగుతున్నా అది అని అన్నారు. ఎక్కడ తిరిగారండి? మీరు చూడలేదా? తిరిగారా? అది నిజం ఎలాగొద్ది? అసలు బయటికి ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కొట్టారు మేము తీసుకుంటున్నాం, తర్వాత మాకు టైం అవుతుంది మేము కొడతాం అంటున్నారు. అదే కొట్టి ఆయనకి ఇప్పుడు దాకా ఉండాలి కదా ఆయన, ఇప్పుడు దాకా ఉండాలి కదా ఆయన. అది లోకేష్ గారు ఏంటి ఒక మాటలో ఏం చెప్తారు లోకేష్ గారి గురించి? లోకేష్ గారు మంచి లీడరు. ఏంటి చెప్పిన పనులు చేస్తున్నాడు. ఆయనతో కలవలేదు మేము కలిసామనుకోండి, ఆయన గురించి చెప్పగలం మనం. ఇసుక పంపిణీ అనేది ఉచితంగా పెట్టారు కదా, ఇసుక గురించి ఏం చెప్తారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇసుక అనేది ఉచితమైన పెట్టారు, 333 రూపాయలు. ఏంటి దానికి సర్వీస్ ఛార్జీలు ఉంటాయి కదా, అది కంపల్సరీ ఎవరైనా సరే సర్వీస్ ఛార్జీలు పెట్టరు కదా, టన్నుకి ఎంత అని. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నీ రద్దు చేయాలండి. ఎవరు ఆస్తులు ఎవరిని పెట్టుకుంటారండి? అది రద్దు ఆయన అదే జగన్ గారికి మా ఆస్తులు మాకు తెచ్చి ఉండంటే ఎవరు ఆస్తులు ఎవరు ఇచ్చేస్తారు? ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రద్దు చేయకపోతే నెక్స్ట్ ఈయన కూడా ఇదే పరిస్థితి. అనిపించింది బాబు గారి పరిపాలన 30 రోజులు? వెరీ గుడ్ అనమాట, బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే వితిన్ 30 డేస్లో మనకి పెన్షన్స్ అనుకోండి, అన్నా క్యాంటీన్స్ అనుకోండి, అలాగే 1500 కూడా ప్రతి మహిళకి ఇస్తామని ఒక నెక్స్ట్ మంత్ నుంచి మనకు వస్తుందని అది కూడా చెప్పారు. సో మన లోటు బడ్జెట్ అనమాట, తక్కువ బడ్జెట్ మంది, అది కూడా అప్పుల్లో ఉన్న రాష్ట్రం మంది. ఈ టైంలో ఇన్ షార్ట్ టైంలో ఇంతవరకు రీచ్ అవ్వడం అనేది ఇట్స్ గ్రేట్ అనమాట. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు కదా, సో మీకు ఆయన డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా? కంపల్సరీ అండి. ఎందుకంటే ఈరోజు కూటమి వల్లనే మనకి ఈ మెజార్టీ వచ్చింది. ఈరోజు మేము ప్రతి నియోజకవర్గంలో తీసుకున్న అందరూ కలిసి పనిచేస్తాం. ఇప్పుడు ఈరోజు జనసేన తరపు నుంచి వాళ్ళ వార్డ్ మెంబర్స్ అయినా సరే, నియోజకవర్గం జనాలైనా సరే, వాళ్ళ కమిటీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు కూడా ఏదైతే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పనిచేసామో ఈరోజు కూడా ఆ కార్యకర్తలు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అని అనుకోండి, వాళ్ళ యొక్క డివిజన్ సమస్యలు అని తీసుకోండి, ప్రజల సమస్యలు తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికి కూడా వస్తున్నారు, లోకల్ లీడర్స్ కూడా వెళ్తున్నారు. కాబట్టి మనకి 5 కాకుండా వచ్చే నెక్స్ట్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సరే, ఇసుక పంపిణీ అనేది ఉచితంగా పెట్టారు కదా టీడీపీ గవర్నమెంట్, సో ఎలా అనిపిస్తుంది? ఇది ఎంతవరకు మంచిది అంటారు? 100% కరెక్ట్ అండి. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మనం టీడీపీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇసుక ఫ్రీ చేయడం వల్ల కన్స్ట్రక్షన్ అనేది ఏంటంటే, ఎందుకంటే మిడిల్ ఫ్యామిలీస్ ఉంటారు మ్యాక్సిమం చాలామంది. ఏంటంటే ఇప్పుడు ఒక వాళ్ళ బడ్జెట్ ఉంటుంది, ఓ 4 lakhs 5 lakhs 2 lakhs అలా అకార్డింగ్ టు వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా ఇసుక అనేది మెయిన్ అనమాట. మన కన్స్ట్రక్షన్కి ఫ్రీ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది లో కేటగిరీ ఏదైతే ఇన్కమ్ లో వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకునే వాళ్ళ స్థాయి దగ్గరికి ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి ఇది చాలా మంచి ఇదనమాట. ఎందుకంటే ఎక్కడైతే విలేజ్ ప్రాంతంలో సిటీ నుంచి ఒక 10 kilometers కూడా బాగా డెవలప్ అయింది. ఎందుకు? ఇసుక ఫ్రీ చేయడం వల్ల అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా మనకి పెరిగిద్ది, ఆటో వాళ్ళకి కూడా ఒక వ్యాపారం ఉంటుంది. అలాగే అక్కడున్న విలేజ్లో ఉన్న పీపుల్స్ కూడా ఏంటంటే అక్కడ చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారు. కాబట్టి ఇసుక ఫ్రీ చేయడం వల్ల అంటే అక్కడ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి, ఎవరు వాళ్ళ స్థలాలు ఉంటే ఇల్లు కట్టుకుంటారు. ఇట్ ఈస్ బెస్ట్ ఆప్షన్ అనమాట. వెరీ గుడ్ ఆప్షన్. యాక్ట్ అనేది రద్దు చేశారు కదా 2022 అనేది, దీన్ని మీరు ఏమని సమాధానం చెప్తారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటంటే ఇది ఒక పరంగా ఏంటంటే ప్రజలకి నష్టం. అందుకే ఏంటంటే ఏదైతే ప్రజలకి నష్టం జరుగుతుందో మన టీడీపీ గవర్నమెంట్ అనేది అది డిజాల్వ్ చేయడం జరుగుతుంది. అది సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంతవరకు అంటే మైనస్లు ఉన్నాయండి, ఎందుకని ఓటమి పాలయ్యారంటే ఏమని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అంత మోసం చేశాడండి. మీకు తెలుసు ఆల్రెడీ పాదయాత్రలో మీకు సొంత పాదయాత్రలు జనాల్ని ఒక మైనార్టీసే తీసుకోండి చెప్పాలంటే, నేను యాజ్ ఎ మైనార్టీకి నేను ఎందుకు చెప్తున్నానంటే జనాల మీద
చంద్రబాబు గారు దుల్హన్ పథకం 50,000 ఇస్తుంటే వీడు ₹1,00,000 ఇస్తున్నాడు. ఎక్కడ దుల్హన్ పథకం లాస్ట్ 4.5 ఏళ్ళు అయిపోయినా కూడా ఇటు దుల్హన్ పథకం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ దానికి ఏంటంటే కండిషన్స్ 10th క్లాస్ పాస్ అవ్వాలి, లోకల్ పర్సన్స్ ఉండాలి, నాన్ అంటే వేరే రాష్ట్రం పర్సన్ అయితే అది ఎలిజిబిలిటీ కాదు అంటే ఇలాంటి కండిషన్స్ ఎందుకు పెట్టాలి అంటే దుల్హన్ పథకం అంటే పేదవాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితిలో బాబు గారు ఆ రోజు 50,000 పెట్టడం జరిగింది. ఈయన జనాలకి ఇలాంటి పథకాలు జనాలు మోసగించాడనమాట. 50,000 కాస్త ₹1,00,000 ఇస్తానంటే చెప్పండి నియోజకవర్గంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం వైసీపీ నాయకులకి ఎవరికైనా సరే ఎంతమందికి దుల్హన్ పథకం ఇచ్చారు, ఎంతమందికి కండిషన్స్ పెట్టి వాళ్ళకి వేధించారు. సో ఇది చాలా వర్స్ట్ గవర్నమెంట్ అన్న. అది నాట్ ఓన్లీ దుల్హన్ పథకం, ఇప్పుడు విదేశీ విద్య ఉంది. విదేశీ విద్య అనేది ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది. నేను విదేశాల్లో వెళ్ళి ఎంఎస్ చేయాలని ఉంటుంది. బట్ వాళ్ళ కొంతమంది మిడిల్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు ఒక లో బడ్జెట్ ఉంటుంది, వీళ్ళు ఇంతవరకే పెట్టుకోగలుగుతారు. కాబట్టి టీడీపీ గవర్నమెంట్ ఏం చేసింది, అలాంటి వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎకనామికల్ బ్యాక్ ఉన్నారో వాళ్ళకి ఒక స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి స్కాలర్షిప్స్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేయడం జరిగింది. సో విదేశీ విద్య కూడా అలాంటి క్యాన్సిల్ చేయడం జరిగింది. అది కూడా ఏంటి, మైనార్టీస్కి రావాల్సిన ఏదైతే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఏదైతే ఉంటాయో అది కూడా రద్దు చేశాడు. అంటే ఇది నాట్ ఓన్లీ మైనార్టీస్ అండి, ఎస్సీ బీసీ అందరికీ అన్ని కార్పొరేషన్స్ ద్వారా వాళ్ళ ఏదైతే టీం ఉందో వాళ్ళ వార్డు మెంబర్స్ అని అనుకోండి, లేకపోతే మంత్రులు అనుకోండి, వాళ్ళ లాభపడ్డారు. కానీ ఈ ప్రజలకు చేసింది ఏం లేదు, కేవలం బటన్ నొక్కుతున్నా అని చెప్తున్నాడు. కానీ ఆ బటన్లో మ్యాక్సిమం 90% వాళ్ళ క్యాడర్కే వెళ్తుంది అది మనీ. లాస్ట్ వాలంటీర్స్ కూడా వాళ్ళ క్యాడర్లే పెట్టుకున్నారు. పాపం వాళ్ళు ఏంటి ఆ వాలంటీర్స్ కూడా జాబ్లు, అది కూడా జాబ్లు అంటే 5,000 కూడా జాబేనా? అసలు 5,000కి అసలు సిటీలో అయినా విలేజ్లో ఉన్నా అనుకోండి, మీకు 5,000 రెంట్ కట్టడమే సరిపోయిద్ది. మళ్ళీ వాళ్ళు ఎలా బతుకుతారు? సో ఎలాగా అంటే ఒక ఎయిమ్ లేదు వాళ్ళకి, వైసీపీ పార్టీ వాళ్ళకి ఎయిమ్ లేదు, ఒక ఎజెండా లేదు. ఏంటంటే జనాలకి ఏదో 5,000 ఇస్తాం, 5,000 ఇస్తే ఎలా బతుకుతాడు? వాళ్ళు బతకాలి కాబట్టి ఆడికి ఒక ప్రాపర్ అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గగా వాళ్ళకి ఏదైనా కంపెనీస్ వస్తే జాబ్స్ వస్తాయి. వాలంటీర్స్ ఎలా చేయాలి? ఒక ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్స్ ఉంటారు, లేదంటే ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు, ఇన్నఫ్ అనమాట వాళ్ళు వాలంటీర్స్ చేయడానికి. బట్ ఇక్కడ ఓన్లీ యంగ్ టీమ్ మెంబర్స్ తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇతని వల్ల ఒక 5 years ఒక డిగ్రీ చదువుకున్న, ఒక పీజీ చదువుకున్న, ఒక 5 years అతను 5 years బ్యాక్లో వెళ్ళిపోయాడు. 5 years బ్యాక్ వెళ్ళిపోయారు. ఏ కంపెనీకి వెళ్ళినా కూడా మీరు 5 years ఏం చేశారంటే వాలంటీర్ చేశారంటే ఒప్పుకుంటా వేరే కంపెనీ. సో దీనివల్ల ప్రజలు నష్టపోయారు, అలాగే యువత నష్టపోయారు, అలాగే ఇతను నమ్ముకొని ఓటేసిన క్యాడర్ కూడా ఈరోజు నష్టపోయారు. ఇతను చేసిన ఈ మూర్ఖత్వం రాజకీయం వల్ల నష్టపోయారు.